ముఖ్యమంత్రి గారు బావగారు అనిల్ కుమార్ గారు 21 సంవత్సరం కిందట పాడింది. చాలా స్టేజుల్లో చాలాసార్లు దైవజనులు పాడిన పాట ఇవాళ ఎందుకో పాడాలనిపించింది. మీరందరూ కూడా నాతో పాటు కలపాలి. మీకు అర్థమైపోద్ది నేను పాడుతున్నప్పుడు ఏం కలపాలన్నది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను కూడా మధ్య సతారా వెళ్ళినప్పుడు ఈ పాట 150 సంవత్సరాల కింద చరిత్ర కలిగిన చర్చి అండి ఒకటే ఉంది సతారాలో, బొంబాయి పక్కనే. అక్కడ పాడాను. దేవుడు ఎందుకు గుర్తు చేశాడు. హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేరు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. ఎవరు చేయని పనులన్నీ నువ్వే 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 చెయ్యాలి. ఎవరు చేయని పనులన్నీ నువ్వే 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 చెయ్యాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో నుండగా, యేసు మనతో నుండగా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. ఈ లోక దేవతలను పొందాను, యేసుకే సొంతం చెయ్యాలి. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చెయ్యాలి. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చెయ్యాలి. కొండలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో నుండగా, యేసు మనతో నుండగా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. సాతాను దుర్గాన్ని కూలద్రోసి దేవుని రాజ్యం కట్టాలి. సాతాను దుర్గాన్ని కూలద్రోసి దేవుని రాజ్యం కట్టాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో నుండగా, యేసు మనతో నుండగా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. రోషం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేరు. రోషం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేరు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. నాకు నలుగురు కావాలండి. 100 కోట్లు అయితే అయ్యగారికి నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆశ తీర్చాలి. సంవత్సరం లోపే వస్తుంది.
ప్రార్థన చేస్తున్నాను, నాకు నలుగురు కావాలి, ప్రార్థించండి, ప్రోత్సాహపరచండి. అయ్యగారు అన్ని విషయాలు ప్రోత్సాహంగా ఉంటారు. మనలో మనం కూడా ప్రోత్సాహంగా నాకు నలుగురు కావాలండి. సంవత్సరంలో 100 కోట్ల అయ్యగారికి మాత్రం పరిచర్యకు, దేవుని దర్శనానికి నెరవేరుతుందండి. ఇది నా ఆశ. ప్రార్థించండి. అవకాశం ఇచ్చిన ఒకసారి వందనాలు.